న్యూ ఇయర్ వేడుకల ఏర్పాట్లపై మరిన్ని వివరాలు వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, న్యూ ఇయర్ ఏర్పాట్ల అప్డేట్స్ ఏంటి? చెప్పేందుకు ఊరుగల్లంతా సన్నద్ధమైందని చెప్పొచ్చు. ప్రత్యేకంగా ఈ ఏడాది గతంలోతో పోలిస్తే ఈ ఏడాది ఈవెంట్లు చాలా చోట్ల జరుగుతున్నాయి. గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకునేందుకైతే సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు. మరికొద్ది సేపట్లోనే ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయితే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సన్నద్ధమయ్యాయి. అయితే న్యూ ఇయర్కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ విషయంలో కూడా పోలీసులు కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే ఈ న్యూ ఇయర్ వేడుకలన్నింటినీ కూడా జరుపుకోవాలనేది కూడా చెప్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా వైన్ షాప్స్ అన్నీ కూడా ఓపెన్ ఉంటాయి. సేమ్ టైంలో సెలబ్రేషన్స్కి సంబంధించి కూడా డీజేలతోటి కావచ్చు లేదా ప్రత్యేకమైనటువంటి ఈవెంట్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా 12:30 వరకు క్లోజ్ చేయాలనేది పోలీసులు చెప్తున్నారు. అప్పటి వరకు కూడా గ్రాండ్గా చేసుకోవచ్చు, చూడొచ్చు. దానికి సంబంధించి ఇదంతా కూడా 8-8:30 వరకు వస్తే మొత్తం క్రౌడ్ తోటి నిండిపోతుంది. ఈ పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నారు. దానికి సంబంధించినటువంటి డీజే సౌండ్స్ కావచ్చు లేదా కలర్ఫుల్ లైటింగ్ తోటి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. గతంతో కంటే భిన్నంగా ఈ ఏడాది కనిపిస్తుందని చెప్పచ్చు. ఎక్కడ చూసినా కలర్ఫుల్ వాతావరణం ఉండే విధంగానే కనిపిస్తుందని చెప్పచ్చు. ఈరోజు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూనే కొత్త సంవత్సరానికి కూడా వెల్కమ్ చెప్పబోతున్నారు. అయితే పోలీసులకు సంబంధించి కూడా నిన్న మొన్నటి నుంచి కూడా డ్రైవ్ నడిపారు. ప్రధానమైనటువంటి వరంగల్లో ముఖ్యమైన రోడ్లతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు అదేవిధంగా ముఖ్యమైనటువంటి ప్లేసెస్లో కూడా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి స్పెషల్ డ్రైవ్ పెట్టారు. ఎవరైనా సరే మద్యం సేవించే మాత్రం వాహనాలు నడపద్దు, గ్రాండ్గా వెల్కమ్ చెప్పండి, న్యూ ఇయర్కి సెలబ్రేషన్స్ చేసుకోండి, కానీ ఆ సెలబ్రేషన్స్ పీస్గా ఉండాలి, ఎవరికి ఇబ్బంది కలిగించవద్దు, తర్వాత ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోనే నిర్వహించుకోవాలనేది చెప్తున్నారు. మొత్తం చూస్తే ఈవెంట్స్కి సంబంధించి కూడా సన్నద్ధమవుతున్నారు. ఎట్లా ఉంది అంటే న్యూ ఇయర్ అనగానే సెలబ్రేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి? అసలు చాలా బాగున్నాయి సార్. ఇక్కడ ఫెస్టివ్ ఈవెంట్స్ ఫ్యూజన్ వాళ్ళు ఇక్కడ ఈవెంట్స్ జరుపుతున్నారు. ఇక్కడ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో హరితా కాకతి హన్మకొండలో చాలా అందరికీ ఫ్యామిలీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు సార్. పాత సంవత్సరానికి వేడుకలు పలుకుతూ కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు తెలుపుతూ చేస్తున్నారు సార్. చాలా బ్రహ్మాండంగా. ఎట్లా ఉంటుంది సెలబ్రేషన్స్ అంటే దీని రాత్రంతా ఎన్ని గంటల వరకు జరుపుతారు? తర్వాత ఇక్కడికి వచ్చే వాళ్ళకు కూడా ఎట్లాంటి గైడ్లైన్స్ తోటి వాళ్ళను సెలబ్రేషన్స్లో పాల్గొనే విధంగా చూస్తారు? ఇక్కడ మనము పోలీసు నిబంధనల ప్రకారము వాళ్ళు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో దాని ప్రకారము తూచా తప్పకుండా అవి ఫాలో అవ్వుకుంటూ వాళ్ళు ఏమైతే చెప్పారో మనకు 12:30 వరకు టైమింగ్స్ ఇచ్చారో ఆ టైమింగ్స్ వరకే తెలుపుకోవడానికి సంసిద్ధమయ్యాము. తర్వాత కూడా అంతా మనకు ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్యామిలీ కపుల్స్ మన 3 విభాగాలుగా విభజించాము. ఒకటి విఐపి, ఒకటి కపుల్, ఒకటి సింగిల్. దాని ప్రకారంగా విభజించామండి. కంపల్సరీ దీని ప్రకారం గైడ్లైన్స్ ఫాలో అవుతుంది. జనరల్గా సెలబ్రేషన్స్ అంటే కూడా ఇవంతా కూడా ఎట్లా ఉంటుంది? ఎన్ని గంటలకి ఇదంతా స్టార్ట్ అవుతుంది? ఇదంతా ఆ టైంలో క్రౌడ్ తోటి ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సార్. ఇప్పుడు 6 అవుతుంది. ఇప్పుడు 7 మనకు 8:30 వరకు మొత్తం ఇదంతా ప్లేస్ అంతా నిండిపోతుంది. ఇదందరూ చాలా ఆల్మోస్ట్ మాకు టికెట్స్ కూడా చాలా బుక్ అయిపోయినాయి. ఇంకా కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా కౌంటర్ ఓపెన్ అయింది మన రిసెప్షన్ దగ్గర. మనకు 8:30 వరకు ఇదంతా క్రౌడ్ అంతా ఫుల్ అయిపోతుంది. చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది సార్. ఇప్పటికే స్టార్ట్ అయింది, వస్తున్నారు పిల్లలు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా జరుపుకుంటారు? నీ పేరు? లక్ష్మీ రుద్ర. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటుంది న్యూ ఇయర్? చెప్తున్నానా? ఎంజాయ్ చేస్తున్నా చెప్పు. ఎంజాయ్ చేస్తున్నా. ఏం పేరు? నీ పేరు చెప్పు. మోక్ష. ఎట్లా ఉంటుంది అంటే సెలబ్రేషన్స్ అనగానే ఎట్లా చేస్తారు, ఏమేమి చేస్తారు? న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఈసారి ఫస్ట్ టైం వరంగల్ స్టార్ట్ చేసామండి. ఇక చూడాలి ఒకసారి ఎట్లుంటుందేమో. పోలీస్ గైడ్లైన్స్ ప్రకారంగా జరుగుతుంది ఏది ఉన్నా కానీ. ప్రస్తుతం అయితే సెలబ్రేషన్స్ అయితే రెడీ అవుతున్నారని చెప్పొచ్చు. పోలీసులు ఖచ్చితంగా కొన్ని నిబంధనలు అయితే పాటించాలని చెప్తున్నారు. ఎందుకంటే ఫ్రీ యాక్సిడెంట్ సెలబ్రేషన్స్గా ఈ ఇయర్ కూడా నిర్వహించాలి. ఎందుకంటే రాత్రి 12 తర్వాతనే లాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్లు చాలా జరిగాయి. ఎర్లీ మార్నింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని ర్యాష్ డ్రైవింగ్తో కావచ్చు ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగాయి. అలాంటి వాటిని పునరావృతం కాకుండా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోనే ఈ సెలబ్రేషన్స్ అంతా కూడా జరుపుకోవాలనేది పోలీసులు కూడా సూచన చేస్తున్నారు. మొత్తం ఈరోజు రాత్రి అంతా కూడా పోలీసులంతా కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాత్రి నుంచి కూడా పోలీస్ తనిఖీలు చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ముఖ్యమైనటువంటి పాయింట్స్లలో కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి స్పెషల్ డ్రైవ్స్ ఏర్పాటు చేశారు, పికెటింగ్లు ఏర్పాటు చేశారు. వీటన్నింటి పోలీసులు కేవలం
మీ పరిరక్షణ కోసం, తర్వాత మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ సెలబ్రేషన్ జరుపుకోవాలనే మేము సూచనలు చేస్తున్నాం. వాటికి తగ్గట్టుగా మీరంతా కూడా ఈ సెలబ్రేషన్ చేసుకోవాలనేది పోలీసులు సూచన చేస్తున్నారు. మరోవైపు అయితే సెలబ్రేషన్స్కి అయితే మొత్తం ఊరుగలంతా రెడీ అయిందని చెప్పొచ్చు. ఈసారి ఎక్కడ చూసినా కానీ కలర్ఫుల్ వాతావరణం కనిపిస్తుంది. డీజే సౌండ్లతోటి అదిరిపోతుంది. ఈ రోజు రాత్రి అంతా కూడా ఎంజాయ్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాం. న్యూ ఇయర్కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి రెడీ అయ్యారని చెప్పొచ్చు. చూడొచ్చు మాదిరి మ్యూజిక్ అనుగుణంగా కూడా ఇక్కడ డాన్సెస్ కావచ్చు అవన్నీ కూడా చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే దానికి తగ్గట్టుగా అయితే రిహార్సల్స్ అన్ని కూడా చేసుకుంటున్నారు. వాళ్ళంతా కూడా ఈ రోజు సెలబ్రేషన్స్ కు చేసుకునే విధంగా గ్రాండ్ గా చేసుకుంటున్నారు. అయితే ఈవెంట్స్ సందర్భంగా కూడా పక్క వారికి ఎవరికి కూడా డిస్టర్బ్ చేయకుండా ఈ సెలబ్రేషన్స్ అంతా కూడా జరుపుకోవాలని చెప్తున్నారు. మరోవైపు కాలేజీలలో కావచ్చు, లేకపోతే మిగతా ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కూడా సెలబ్రేషన్ జరుపుకోవడానికి స్టూడెంట్స్ రెడీ అవుతున్నారు. ఎవరికి వారు అపార్ట్మెంట్స్లలో కావచ్చు, ఇళ్లలో కావచ్చు, వాళ్ళంతా కూడా తమ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి అయితే రెడీ అవుతున్నారు. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా కేకులకు సంబంధించినటువంటి సేల్స్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత లిక్కర్ సేల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి లిక్కర్ సేల్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా సరే ఈసారి సెలబ్రేషన్కి సంబంధించి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో పోలీసులు సన్నమవుతున్నారు. సేమ్ టైంలో వరంగల్ వాసులు కూడా ఈ సెలబ్రేషన్స్కి అయితే రెడీ అవుతున్నారు. గ్రాండ్గా 2025కు వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు. అయితే అర్ధరాత్రి 12 గంటల వరకు అయితే ఈ సెలబ్రేషన్ జరుపుకోవడానికి పోలీసులు అనుమతించారు. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ సెలబ్రేషన్స్ అంతా నిర్వహించుకోవడం, తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇంటి ముందు ముగ్గులు వేయడం, రేపు ఉదయం మళ్ళీ గుడిలోకి వెళ్ళి కొత్త సంవత్సరం బాగా జరగాలని కోరుకోవడం, ఇలా మొత్తానికి అయితే సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్గా సన్నద్ధమవుతూ గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ కృష్ణమోహన్.